Hello friends, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ది ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ మై నేమ్ ఇస్ శ్యామ్. ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లోకి సంబంధించిన ఇంపార్టెంట్ వొకాబులరీని స్టార్ట్ చేసేద్దామా? రన్నింగ్ నోట్స్ తో రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. స్టార్ట్ చేసే ముందు మనందరికీ తెలిసిన విషయమే, ఎల్టీఎక్స్ క్లాసెస్ లో వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇస్తారు. అది బ్యాంక్ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, అలాగే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అవ్వచ్చు. ఏ బ్యాచ్ అయినా కూడా సపరేట్ బ్యాచ్ గా ఉంటుంది. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎల్టీఎక్స్ క్లాస్ యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఒక ఐడియా వస్తుంది. ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నెంబర్ వచ్చి 7893899553. అయితే చాలా మంది అడుగుతున్నారు, ఇంగ్లీష్ కి ఏదైనా సపరేట్ బ్యాచ్ ఉందా సార్ అని. వాళ్ళ కోసమే ఇంగ్లీష్ కి ఎక్స్క్లూజివ్ గా ఒక బ్యాచ్ అనేది మన దగ్గర ఉందమ్మా. దాని పేరు ఇంగ్లీష్ ఇన్ఫినిటివ్ బ్యాచ్ అంటారు. ఇంగ్లీష్ మాత్రమే సపరేట్ గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఈ బ్యాచ్. ఇక మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఎవరైతే క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వాళ్ళ కోసం ఎల్టీఎక్స్ క్యాట్ ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీరు అందులో కానీ చూస్తే ఆ సపరేట్ క్యాట్ కి సంబంధించిన ఎల్టీఎక్స్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ గా హిందూ పేపర్ లోంచి వచ్చిన ఎడిటోరియల్ కాలమ్స్ కి సంబంధించి ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా జరుగుతోంది. సో whoever is preparing for CAT exam can go and keep in touch with LTX classes CAT YouTube channel, where every day you will be provided with Hindu newspaper editorial analysis in relation with the CAT examination. ఆ ఆర్టికల్స్ నుంచి మనకి CAT ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నది కూడా మీకు అక్కడ చూడొచ్చు. ఇక మనం ఈ రోజు అంటే December 15th కి సంబంధించి హిందూ న్యూస్ పేపర్ లో వచ్చిన ముఖ్యమైన వొకాబులరీకి వెళ్ళిపోదామా? రైట్ ఫ్రెండ్స్, మనకి దాదాపు మొదటి 2-3 పేజీల అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఇచ్చారు. సరే, ఈ రోజు నేను వొకాబులరీ ఇంపార్టెంట్ అన్ని కూడా నేను పేజ్ నెంబర్ 8 లోకి వెళ్తున్నాను. పేజ్ నెంబర్ 8 లో ఉన్న ఎడిటోరియల్ కాలం లో ఉన్న పెద్ద పెద్ద ఆర్టికల్స్ లోంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన వొకాబులరీని నేను మీకోసం రెడీ చేసి పెట్టాను. ఒక్కసారి చూడండి. వొకాబులరీ అనేది ఎక్కడైనా నేర్చుకోవచ్చు. అది మెయిన్ పేపర్ లో అవ్వచ్చు, పేజ్ నెంబర్ 2 లో అవ్వచ్చు, పేజ్ నెంబర్ 3 లో అవ్వచ్చు, లేదనుకుంటే ఎడిటోరియల్ కాలం అవ్వచ్చు. ఎందులోంచి అయినా కూడా మీరు వొకాబులరీ నేర్చుకోవచ్చు. ఏ వొకాబులరీ అయినా కూడా వొకాబులరీ. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, ఒకసారి మరి మీరు స్టార్ట్ చేస్తారంటే మనం వొకాబులరీ చెప్పేసుకోవచ్చు. రన్నింగ్ నోట్స్ ఉందని అనుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, ట్రబ్లింగ్ క్వశ్చన్ అనే ఒక ఆర్టికల్ తో మనకి ఇక్కడ ఎడిటోరియల్ కాలం ఒకటి ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ కాస్టింగ్ ఆఫ్ స్టీరియోటైప్స్, స్కూల్ అథారిటీస్ ఆర్ రీటరేటింగ్ ఓల్డ్ రాంగ్స్ అన్నారు. మీరు కానీ గమనించినట్టయితే ఈ ఆర్టికల్లో ఇచ్చిన ఈ హెడ్లైన్స్ లోనే మనకి చాలా వొకాబులరీ ఉన్నాయని చెప్పాలి. వాళ్ళు ఏమన్నారు చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ కాస్టింగ్ ఆఫ్ అన్నారు. ఏమన్నారు? ఇన్స్టెడ్ ఆఫ్ కాస్టింగ్ ఆఫ్ అన్నారు. ఇదే మీరు ఒక వొకాబులరీగా రాసుకోవచ్చు. వొకాబులరీ నెంబర్ 1. కాస్టింగ్ ఆఫ్ అంటే ఏంటంటే డిస్కార్డ్ అమ్మా, డిలీట్ అంటే అది వద్దు అని చెప్పడం, రద్దు చేయడం, క్యాన్సిల్ చేయడం. ఓకేనా? రద్దు చేయడం. కాస్టింగ్ ఆఫ్ అంటే ఏంటమ్మో, క్యాన్సిల్ లేదా డిలీట్ అంటాం. స్టీరియో టైప్స్ అన్నారు. ఏమన్నారు? స్టీరియో టైప్. ఇదే మీరు రెండవ వొకాబులరీగా రాసుకోవచ్చు. స్టీరియో టైప్, STEREOTYPES. స్టీరియో టైప్. ఏంటి స్టీరియో టైప్ అంటే? మరొకసారి చెప్తున్నాను. కాస్టింగ్ ఆఫ్ అంటే ఐఎన్జి ఫామ్ పెట్టాలని రూల్ ఏమీ లేదు, మనకు కావాలంటే పెట్టుకోవచ్చు. కాస్ట్ ఆఫ్ అన్నారు. చూడండి, కాస్ట్ ఆఫ్ అంటే రద్దు చేయడం, డిస్కార్డ్ లేదా డిలీట్ చేయడం. మరి స్టీరియో టైప్ అంటే ఏంటి? నేను మీకు చాలా సింపుల్ గా అర్థమయ్యే ఒక సింపుల్ తెలుగు డెఫినేషన్ చెప్తాను. చాలా మంది నమ్మేది కానీ అది సరైంది కాకపోవచ్చు అంటాం. అంటే ఎన్ ఐడియా విచ్ ఈస్ ఫిక్స్డ్ అండ్ బిలీవ్డ్ బై మెనీ పీపుల్ బట్ మే బి అన్ట్రూ అంటాం. చాలా మంది నమ్ముతున్నారు కానీ అది కరెక్ట్ కాకపోవచ్చు. అటువంటి దాన్ని మనం అనేటప్పుడు స్టీరియో టైప్ అని పదంతో దాన్ని పిలుస్తాం. ఇక తర్వాత వొకాబులరీ వచ్చిందమ్మా. హెడ్లైన్స్ లోనే 3 వొకాబులరీ వచ్చేసాయి మనకి. రీటరేట్ అంటాం. రీటరేట్ అంటే చూడండి, REITERATE. రీటరేట్ చూసారా? REITERATE. రీటరేట్ అనే ఒక మంచి వర్డ్ ని నేను పరిచయం చేశాను. రీటరేట్ అంటే రిపీట్ అమ్మా, చెప్పిందే మళ్ళీ చెప్పడం. ఇప్పుడు నేను మాక్సిమం ఏం చేస్తాను మీకు తెలుసు కదా, వొకాబులరీ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను కదా, రిపీట్ చేస్తుంటాను కదా, దాన్నే రీటరేట్ అనుకోండి, పోనీ మీకు బాగా గుర్తుంటుంది.
అవునా కదా? ఓకే. ఇక తర్వాత వొకాబులరీకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, డిస్పారిటీ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది. డిస్పారిటీ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. డిస్పారిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిస్పారిటీ? డిస్పారిటీ అంటే వ్యత్యాసాలు అంటారు, డిఫరెన్సెస్ అంటాం ఫ్రెండ్స్. డిస్పారిటీస్ అంటే భిన్న అభిప్రాయాలు, అంటే డిఫరెన్సెస్ అంటాం అనమాట. డిస్పారిటీస్ అంటే ఏంటమ్మా? డిఫరెన్సెస్. డిస్పారిటీస్ అంటే డిఫరెన్సెస్. డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకుంటారా మరి? ఓకే. ఇలా మనకి ఇందులో చాలా మంచి వొకాబులరీ వచ్చాయి. ఎవరికైనా వర్డ్ అర్థం కాకపోయినా, కనిపించకపోయినా వరి అవ్వదు, మీకు తెలుసు. నేను డెఫినెట్ గా మళ్ళీ అన్ని కూడా రివైజ్ చేస్తాను. చివర్లో అన్ని వర్డ్స్ మళ్ళీ మీకోసం నేను రాస్తాను కూడా. నేను రాస్తాను సరే, మరి మీరు రాసుకుంటున్నారా అన్నది క్వశ్చన్. మీరు కూడా రాసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తాను, అవునా? ఈ వీడియో చూస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైనా కూడా ఒక అలవాటుగా పెట్టుకోండి. మనం 24 hours లో చాలా సేపు తెలియకుండానే టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటాము, అవునా? ఏదో రకంగా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది మన లైఫ్ లో ప్రతిరోజు కూడా. కాబట్టి ఒక్క 20 minutesే కదా, 25 minutes మీరు ఈ వీడియో చూస్తూ ఒక బుక్ లో కానీ నేను చెప్తున్న వర్డ్స్ రాసుకోగలిగితే దాని అడ్వాంటేజ్ మీకు ఇప్పుడు తెలీదు. 2-3 నెలల తర్వాత మీరే అంటారు, న్యూస్ పేపర్ లో నాకు ప్రతి పదం అర్థమైపోతుంది సార్, గుర్తుంటోంది, నేను అది ఈజీగా చదవగలుగుతున్నాను అని మీరే అంటారు. ఇంకా తర్వాత మరి మీ ఇష్టం. ఖండం అనే మంచి వర్డ్ వచ్చి చూడండి, CONDEMN. ఖండం ఏంటమ్మా? CONDEMN. ఖండం. ఖండం అంటే అపోజ్ చేయడం అమ్మా, రిజెక్ట్ చేయడం, ఖండించడం అంటాం. ఖండించడాన్ని ఏమంటామంటే ఖండెం అంటాను. ఖండించడాన్ని ఏమంటామంటే ఖండెం అంటాం. మరొక వర్డ్ వచ్చింది స్టాండ్స్. ఇందులో కొంతమంది కొన్ని పదాలు తెలిసి ఉండొచ్చు, కానీ అయినా చెప్పడం నా బాధ్యత కదా. స్టాండ్స్, STANCE. ఏంటమ్మా? STANCE. స్టాండ్స్. స్టాండ్స్ అంటే మన యొక్క అభిప్రాయం ఏమిటి, మన యొక్క ఉద్దేశం ఏంటి అంటాం. అంటే అవర్ ఐడియా, దాన్ని మనం స్టాండ్స్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక మంచి వర్డ్ అయితే వచ్చింది, ఫరోర్. ఇది గతంలో కూడా మనం అనేక సార్లు వొకాబులరీ క్లాసులో చెప్పుకోవడం జరిగింది, మళ్ళీ చెప్తాను. ఫరోర్, FURORE. ఫరోర్ ఏంటమ్మా? FURORE. ఫరోర్ అంటే ఏంటి? గొడవ అంటాం, రభస అంటాం కదా తెలుగులో. రభస జరిగింది, గొడవ జరిగింది, లేదా రభస జరగచ్చు, గొడవ జరగచ్చు అంటాం. అలా జరగచ్చు అని చెప్పడానికి ఫరోర్ అనే ఒక మంచి వర్డ్ అయితే మనం అలవాటు చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఫరోర్ అంటాం. అలాగే ఒక మంచి వర్డ్ వచ్చి చూడండి, రిగ్రెసివ్. REGRESSIVE. ఏంటమ్మా? రిగ్రెసివ్ అంటాము. రిగ్రెసివ్. మళ్ళీ రాస్తున్నాను మీకోసం, REGRESSIVE. రిగ్రెసివ్ అంటే ఏంటంటే మనం మామూలుగా వాడేస్తాం, కానీ నేను మీకు ఈజీగా చెప్పేస్తాను. మళ్ళీ మరలా వెనక్కి వెళ్ళిపోవడం అంటాం. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలా? సరే, ఒక మంచి ఉదాహరణతోటి చెప్తాను, ఇబ్బంది ఏముంది, కంగారేమీ లేదు. మీకు తెలుసు మనం ఎప్పుడు కూడా ఫాలో అయ్యే పద్ధతి క్వాలిటీ నమ్ముకోవాలి, క్వాంటిటీ కాదు. ప్రోగ్రెస్ అంటే తెలుసు కదమ్మా, ప్రోగ్రెసివ్ సొసైటీ అంటాం. అంటే ముందుకు వెళ్తున్న సమాజం, అంటే డెవలప్ అవుతున్న, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న సమాజాన్ని ప్రోగ్రెసివ్ సొసైటీ అంటాం. దానికి వ్యతిరేక పదం ఏంటో చెప్పనా? రిగ్రెసివ్ సొసైటీ. అంటే వెనకడుగులు వేస్తోంది. ఒక రాష్ట్రంలో సరైన ప్రభుత్వం లేకపోతే ఏమవుతుంది? సొసైటీ రిగ్రెసివ్ గా వెళ్ళిపోతుంది, ప్రోగ్రెసివ్ గా వెళ్ళదు కదా. అలా గుర్తుపెట్టుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? అలా ఫరోర్ అంటే ఏంటో అర్థమైంది కదా, రభస అంటాము. ఓకేనా? ఆ తర్వాత మీకు ఒక మంచి వర్డ్ ని పరిచయం చేస్తాను చూడండి, మిసోగైనీ. అఫ్ కోర్స్ ఇది నిన్నో మొన్నో కూడా చెప్పారంటే నాకు గుర్తుంది. నాకు గుర్తుంది, సరే మీకు గుర్తుందా? సరే, మిసోగైనీ అంటే ఏంటంటే ఉమెన్ అంటే ఇష్టం లేకపోవడం. వన్ హూ హేట్స్ ఉమెన్ ఈజ్ నోన్ యాజ్ మిసోగైనిస్ట్ అంటాం. ఉమెన్ అంటే అయిష్టం కలిగిన వాళ్ళని ఏమంటామంటే మనం మిసోగైనిస్ట్ అంటాం. అంటే వన్ హూ హేట్స్ ఉమెన్. ఓకేనా? ఉమెన్ అంటే ఇష్టం లేని వాళ్ళని ఏమంటామంటే మిసోగైనిస్ట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత చూడండి, అవుట్రేజియస్ అన్నారు. అవుట్రేజియస్ అంటే విపరీతంగా, దాన్ని ఏమంటారంటే చెడు అంటాం, చెడు సంకేతాలు అంటాం. కంటైన్డ్ అవుట్రేజియస్ సెంటెన్సెస్. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, అవుట్రేజియస్ అంటే బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. పదం కనిపించకపోయినా కంగారు పడద్దు, నేను వర్డ్ ని మళ్ళీ రాయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఇప్పుడు ఇమ్మీడియట్ గా రాకపోయినా క్లాస్ చివర్లో అన్ని పదాలు రాస్తాను. అవుట్రేజియస్ ఇక్కడ రాశారు, కావాలనుకున్న వాళ్ళు చూడండి. అవుట్రేజియస్ అంటే ఏంటంటే బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి, దాని గురించి ఎక్కువ హైరాణ పడద్దు. సరే, ఈ ఆర్టికల్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏంటని మాత్రం అడగద్దు, ఎందుకంటే మన ఉద్దేశం ఏంటి అంటే వొకాబులరీ కదా. సో వొకాబులరీని నేను మీకు అందిస్తున్నాను, చదివి అర్థం చేసుకోండి మీరు. ఓకేనా?
ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ యొక్క కంటెంట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడితే చాలా టైం పడుతుంది. ఆ ప్రాసెస్ లో వొకాబులరీ ఎక్కువ చెప్పగలనా? చెప్పలేను. 2 చెప్పాలంటే 1 అవర్ పైగా పట్టేస్తుంది. సరే, అవుట్రేజియస్ అంటే ఏంటమ్మా? బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకొక మంచి వర్డ్ ని మీకోసం చెప్పమంటారా? ఎమాన్సిపేషన్. చూసుకోండి, ఏంటది? ఎమాన్సిపేషన్. ఏంటమ్మా? ఎమాన్సిపేషన్. EMANCI PATION. ఎమాన్సిపేట్ అంటాం అంటే విడుదల అయిపోవడం, ఫ్రీ అయిపోవడం అంటాం. ఫ్రీ అయిపోవడం. ఎమాన్సిపేట్ అంటే ఫ్రీ అయిపోవడం. అప్పటిదాకా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక బిజీగా ఒక పనిలో కానీ లేదంటే ఒక బందీఖానంలో కానీ ఉండి కొంచెం ఫ్రీ అయిపోతే ఏమంటామంటే ఎమాన్సిపేట్ అంటే విడుదల అయిపోవడం అంటాం. అలా గుర్తుపెట్టుకోండి. ఎమాన్సిపేట్ అంటే విడుదల అయిపోవడం అంటాం. ఓకేనా? ఇంకొకటి పెడస్టల్ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది. పెడస్టల్. PEDESTAL. స్పెల్లింగ్ చదువుతున్నాను మీకోసం. PEDESTAL. పెడస్టల్. మై డియర్ ఫ్రెండ్స్, పెడస్టల్. ఈ సెంటెన్స్ కొంచెం చదివి మీకు చెప్తాను. ఇన్ బ్రింగింగ్ ద మ్యాన్ డౌన్ ఫ్రమ్ హిస్ పెడస్టల్, ద వైఫ్ అండ్ మదర్ డిప్రైవ్డ్ హెర్ సెల్ఫ్ అన్నారు. సో ఇన్ బ్రింగింగ్ ద మ్యాన్ డౌన్ ఫ్రమ్ హిస్ పెడస్టల్. పెడస్టల్ అంటే 2 రకాలుగా దీన్ని అర్థం చెప్పచ్చు. ఒక అర్థం ఏంటంటే బేస్ అంటాం, పునాది అంటాం, సపోర్ట్ అంటాం. పెడస్టల్ అంటే ఏంటమ్మా? సపోర్ట్ అంటాం. పెడస్టల్ కి మరొక మీనింగ్ కూడా ఉంటుంది. విపరీతంగా గౌరవించడం, గౌరవింపబడడం. అంటే బీయింగ్ గ్రేట్లీ అడ్మైర్డ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. పెడస్టల్ అంటే ఏంటమ్మా? విపరీతంగా గౌరవాన్ని పొందడం. మరొక మీనింగ్ ఏంటి? సపోర్ట్ అనమాట, బేస్ అనమాట, బేస్ అనమాట. అలాగే డిప్రైవ్డ్ అనే వర్డ్ వచ్చింది నాన్న. డిప్రైవ్డ్ అంటే లేకపోవడం. డిప్రైవ్డ్. DEPRIVED. డిప్రైవ్డ్. మై డియర్ ఫ్రెండ్స్, డిప్రైవ్డ్ అంటే ఏంటంటే లేకపోవడం, ల్యాక్ ఆఫ్ అంటాం మనం. డిప్రైవ్డ్ అంటాం, డిప్రైవ్డ్ ఆఫ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. డిప్రైవ్డ్ ఆఫ్ అంటే ఏంటమ్మా? లేకపోవడం అంటాం. డిప్రైవ్డ్ ఆఫ్ అంటే ఏంటమ్మా? లేకపోవడం అంటాం. ల్యాక్ ఆఫ్ అంటాం మనం. ఓకేనా? ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం కంగారు పడద్దు. నేను ప్రతి పదాన్ని చివరిలో మీకోసం మరలా ఒకసారి నేను వీలున్నన్ని సార్లు రిపీట్ చేయడంతో పాటు మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి ఇందులో ఇంకొన్ని వొకాబులరీ ఉన్నాయి, వాటిని కూడా చూద్దాము. జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ట్రంకేటెడ్. TRUNCATED. ట్రంకేటెడ్ అంటాం. ఏంటమ్మా? ట్రంకేటెడ్. TRUNCATED. ట్రంకేటెడ్ అంటాం. అంటే తగ్గించుట. లెసన్ అంటాం కదా, షార్టెన్ అంటాం. ట్రంకేట్. ట్రంకేట్ అంటే రెడ్యూస్, తగ్గించడం. షార్టెన్. ట్రంకేట్, షార్టెన్. ఓకేనా? ట్రంకేట్, షార్టెన్. ఏంటమ్మా? ట్రంకేట్, షార్టెన్. గ్లేరింగ్ అంటే ఏంటి? చాలా ఆకర్షణీయమైన అంటాం. ఓకేనా? స్టేరింగ్ అంటే కదా, కన్ను ఆర్పకుండా చూడడాన్ని స్టేరింగ్ అంటాం కదా, అలాగే గ్లేరింగ్ కూడా అనమాట. సో కన్ను ఆర్పకుండా చూడడం గ్లేరింగ్ అంటాం అనమాట. అలాగే స్లాష్డ్. SLASHD. స్లాష్డ్. మీకోసం ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది చూడండి. స్లాష్డ్ అనే మంచి వర్డ్ అయితే వచ్చింది. స్లాష్డ్ అంటే కట్ చేయడం అమ్మ. స్లాష్ అంటే కట్. ఇక్కడ రాస్తున్నాను చూసుకోండి. స్లాష్డ్ అంటే కట్. స్లాష్డ్ అంటే కట్. ఇన్స్టెన్స్ అంటే నేను చెప్పకపోయినా మీలో అందరికీ తెలుసు. అయినా కూడా ఈ వీడియో చూసే వారిలో మొట్టమొదటిసారి వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటారు, లేదా ఇంగ్లీష్ మీద అస్సలు అవగాహన లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే నాన్న, ఇన్స్టెన్స్ అంటే ఉదాహరణ అంటాం. ఇన్స్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటాం. ఏమంటాము? ఇన్స్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటాం. మరలా వచ్చింది మిసోగైని. చూసారా? మిసోగైని అంటే ఏంటమ్మా? ఉమెన్ అంటే అయిష్టం. ఉమెన్ అంటే అయిష్టం. ఇన్ఈక్వాలిటీస్ అంటాం. అసమానత్వం అంటాం అచ్చ తెలుగులో. ఈక్వాలిటీ అంటే సమానత్వం, ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానత్వం. మన కదా నాన్న? ఓకే. ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి? అసమానత్వం అంటాము. అసమానత్వం. సరే, ఇక నెక్స్ట్ చూసారా? ఎడిటోరియల్ కాలంలో ఏమవుతుందో తెలుసా? ఒక్క ఆర్టికల్లోనే మనకి అనేక వొకాబులరీ కనిపించేస్తూ ఉంటాయి. ఏదైనా మన మంచికే అండి. ఒక రోజు ఎడిటోరియల్ కాలంలో చూద్దాము, మరొక రోజు జనరల్ ఆర్టికల్స్ లో చూద్దాము. మిరియడ్. ఇది కూడా మంచి వర్డ్ అయితే వచ్చింది. MYRIAD. మిరియడ్. మిరియడ్ అంటే ఏంటో తెలుసా? చాలా అంటాం. మిరియడ్ రీజన్స్ అన్నారు అంటే చాలా కారణాలు అంటాం. మిరియడ్ రీజన్స్ అంటే చాలా కారణాలు, చాలా కారణాలు. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, మరలా వచ్చింది స్టీరియో టైప్.
స్టీరియోటైప్ మళ్ళీ వచ్చింది. స్టీరియోటైప్ అంటే ఏమని చెప్పాను నేను మీకోసం? స్టీరియోటైప్ అంటే ఏమన్నాను? చాలా మంది నమ్ముతున్నారు కానీ అది కరెక్ట్ కాకపోవచ్చు అన్నాను. ఇదిగోండి మరలా వచ్చింది మీకోసం రీటరేట్. రీటరేట్ అంటే రిపీట్ అంటాం మనం. రీటరేట్ అంటే ఏమంటాము? రిపీట్ అంటాము. రీటరేట్ అంటే రిపీట్. ఇంపరేటివ్ అంటే ఇంపార్టెంట్ అని అర్థం. అంటే చాలా అవసరం అంటాం. ఇంపరేటివ్ అంటాం. అంటే ఒక ఆర్డర్ ఇస్తున్నట్టు అనమాట, ఆదేశం ఇస్తున్నట్టు. ఇంపరేటివ్ అంటాం, చాలా అవసరం, ఇంపార్టెంట్ అని కూడా అంటాము. సరేనా? మరి అర్థమైందా? వొకాబులరీ నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా మరి రాసుకోగలిగారా? ఎక్కడైనా మిస్ అయ్యారా? ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితే మాత్రం కంగారు పడద్దు. నేను మీకోసం ప్రతి వర్డ్ మళ్ళీ నేను రిపీట్ చేసే ప్రయత్నమే చేస్తాను. ఆ విషయం మీకు తెలుసు కాబట్టి వీలున్నంత వరకు మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇదే ఎడిటోరియల్ కాలంలో మనకు ఒక ముఖ్యమైన ఆర్టికల్ వచ్చింది. చాలా పెద్ద ఆర్టికల్ ఇది. నేను ఇందులో వొకాబులరీ కొన్ని మాత్రమే మీకోసం చెప్తాను. ఓకే, ఇక్కడ ఒక హెడ్లైన్స్ కనిపించింది చూడండి. పేజ్ నెంబర్ 8 లో ఉన్నాను నేను. గోయింగ్ బ్యాక్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ద అన్నారు. గోయింగ్ బ్యాక్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ద రిపబ్లిక్. గోయింగ్ బ్యాక్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ద రిపబ్లిక్ అన్నారు. ఆ తర్వాత ఆర్టికల్లోకి వెళ్ళిపోయారు. సరే, మరి మనం కూడా ఆర్టికల్లోకి వెళ్దాము. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దామా? ఒక్క నిమిషం, దీని అందరికీ కనిపించేలాగా అరేంజ్ చేస్తాను. ఎస్, ఎవరికైనా ఎక్కడైనా వర్డ్ కనిపించకపోయినా అర్థం కాకపోయినా మాత్రం అస్సలు వర్రీ అవ్వదు, నేను చూసుకుంటాను. సెషన్ ఎండింగ్ లో ప్రతి వర్డ్ మీకోసం నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను. రైట్, ఇక్కడ మనం కానీ చూసినట్టయితే ఎఖో అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది. ఎఖో, ECHOES, ఎఖోస్ అంటాం. ద రీసెంట్ స్పీచ్ బై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఇన్ జైపూర్ డ్రాయింగ్ ఏ డిస్టింక్షన్ బిట్వీన్. అదిగోండి, డిస్టింక్షన్ అంటే ఏంటంటే వ్యత్యాసం అంటాం, డిఫరెన్స్ అంటాం. మీరు దాంతో మొదలు పెట్టుకోవచ్చు. ఇక్కడ డిస్టింక్షన్ అంటే డిఫరెన్స్. ఎఖోస్ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది. జనరల్గా ఎఖో అంటే ఫిజిక్స్ లో శబ్దం అంటాము, రీసౌండ్ అంటాము, అదొక అర్థం వస్తుంది. ఇంకో అర్థం ఏంటంటే ఎఖోస్ అంటే సిమిలారిటీ అంటాము, ఒకేలాంటి. అలాగే మరొక మంచి వర్డ్ అయితే వచ్చింది, ప్రొవోక్. PROVOKE, ప్రొవోక్ ఏంటమ్మా? PROVOKE, ప్రొవోక్. ప్రొవోక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ గా చెప్పచ్చు, అవునా? ప్రొవోక్ అంటే ఏంటో తెలుసా? రెచ్చగొట్టడం. అవతల వాళ్ళను మనం రెచ్చగొట్టి ఏదో రకంగా వాళ్ళకి కోపం తెప్పించే ప్రయత్నం కానీ చేసినట్టయితే దాన్ని మనం ఎలా చెప్తామంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్రొవోక్ అంటాం. గుర్తుపెట్టుకుంటారా? డోంట్ ప్రొవోక్ మీ అంటాం, నన్ను ప్రొవోక్ చేయకు అంటాం. వై ఆర్ యూ ట్రైంగ్ టు ప్రొవోక్ మీ అంటాం, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు. అది ఏదో రకంగా మాటల ద్వారా కావచ్చు, చేష్టల ద్వారా కూడా కావచ్చు ఫ్రెండ్స్. దాన్ని మనం ఏమంటామంటే ప్రొవోక్ అంటాం. ఏమంటాము? ప్రొవోక్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత మనం లోపలికి కానీ వెళ్ళినట్టయితే ఇందులో మాక్సిమం అన్ని కూడా మనకి తెలిసిన పదాలే ఉంటాయి. ఒక్క వర్డ్ ని నేను మీకు చెప్తాను చూడండి. బ్యాక్లాష్ అంటే ఎదురు దెబ్బ అంటాం మనం. ఓకేనా? బ్యాక్లాష్ అంటే ఎదురు దెబ్బ అంటే ఇబ్బంది పడ్డాము అంటాం మనం. ఐ ఫేస్డ్ ఏ బ్యాక్లాష్ అంటాం. మనం ఏమంటాము? ఐ ఫేస్డ్ ఏ బ్యాక్లాష్ అంటాం. అంటే నాకు ఎదురు దెబ్బ తగిలింది అంటాం కదమ్మా. అలాంటి సందర్భాల్లో మనం బ్యాక్లాష్ ని మనం అక్కడ యూస్ చేస్తాము. ఇక ఇందులోకి వెళ్తే మనం ఒకసారి తెలియని వొకాబులరీ ఏమున్నాయో చూసేద్దాము. ఇల్లిటరేట్ అంటే నేను చెప్పక్కర్లే, మీ అందరికీ బాగా తెలుసు. అయినా తెలియని వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు. ఇల్లిటరేట్ అంటే నిశాని అంటాం. చదవడం రాయడం రాని వారిని ఇల్లిటరేట్ గా మనం పిలుస్తాము. చదవడం రాయడం రాని వారిని ఇల్లిటరసీ అంటాం కదమ్మా, ఇల్లిటరేట్ అంటాము. ఓకే, డెస్పోటిజం చూసారా, మంచి వర్డ్ అయితే వచ్చింది. డెస్పోటిజం, ఇక్కడ రాష్ట్రానికి కొంచెం ప్లేస్ ఉంది. డెస్పోటిజం ఏంటమ్మా? డెస్పోటిజం అంటాం. వాట్ ఈస్ మెంట్ బై డెస్పోటిజం? డెస్పోటిజం అంటే ఏంటి? మనం నార్మల్ గా కూడా డెస్పోటిజం వాడేస్తూ ఉంటాం. అంటే ఏం లేదమ్మా, అధికారాన్ని మిస్యూజ్ చేయడం. అంటే మిస్యూజ్ ద పవర్ ఇన్ ఏ వైలెంట్ వే. పవర్ ని వైలెంట్ గా మనం దానికని మిస్యూజ్ చేస్తే దాన్ని చెప్పడానికి ఏమంటామంటే డెస్పోటిజం అనే వర్డ్ గా మనం దాన్ని డిస్క్రైబ్ చేస్తాము. డెస్పోటిజం అంటే ఏంటమ్మా? అధికారాన్ని, పవర్ ని మనం మిస్యూజ్ చేయడాన్ని డెస్పోటిజం అంటాం. మనం డెస్పోటిజం అంటాం. ఎంట్రెంచ్డ్ అనే ఒక మంచి వర్డ్ అయితే మీకోసం వచ్చింది. ఎంట్రెంచ్డ్, ENN, ట్రెంచ్డ్, TRENCHED. ఎంట్రెంచ్డ్ అంటే ఏంటి? అంటే ఎస్టాబ్లిష్డ్ అంటాం, పాతుకుపోయిన అంటాం, బాగా దృఢంగా పాతుకుపోయిన అంటాం.
బాగా దృఢంగా పాతుకుపోయినా అని చెప్పడాన్ని ఏమంటామంటే ఎంట్రెన్స్డ్ గా మనం దాన్ని చెప్తాం. ఇక ప్రిజుడిస్ అంటే నేను చెప్పక్కర్లే కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిజుడిస్ నానా? మీరే చెప్పండి. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ బట్టి మీరు గెస్ చేయగలరా ప్రిజుడిస్ అంటే ఏమై ఉంటుందో? మనం మామూలుగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, ప్రెజుడిస్ అంటాం. ఉదాహరణకి నాకు ముందే తెలుసు అన్న ఒక చిన్న పొగరవ్వచ్చు, లేకపోతే నేను ఒక పని చేస్తాను, మనందరికీ బాగా అర్థమయ్యేలాగా చెప్పేస్తాను. పక్షపాతం అంటాం, తెలుసు కదా మీకు, దాన్నే ప్రిజుడిస్ అంటాం అన్నమాట. అంటే నాకు ముందే తెలుసు. దాన్ని మనం ఇంగ్లీష్ లో కూడా చెప్తాను, ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటాం. ఏమంటాము? ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటాం అంటే ప్రిజుడిస్ అంటాం. అంటే ఆ విషయంలో నాకు ఆల్రెడీ క్లారిటీ ఉంది అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ప్రిజుడిస్ అంటాం అనమాట. ఇక హెయిరార్కీ అనే వర్డ్ నేను చెప్పక్కర్లే, మీకు తెలుసు, తెలియని వాళ్ళు రాసుకోండి. హెయిరార్కీ అంటే వారసత్వం. హెయిరార్కీ అంటే వారసత్వం. హెయిరార్కీ అంటే ఏంటమ్మా? వారసత్వం. సరే, వొకాబులరీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు పదే పదే చెప్తున్నాను, మీరు ఈ వీడియోని మామూలుగా చూడకూడదు. కంపల్సరీగా ఒక బుక్ పెన్ను పెట్టుకుని నేను చెప్పే దాంట్లో ఏ కొత్త పదం మీకు అనిపించినా వెంటనే మీ బుక్ లో దాన్ని రాసుకునే ప్రయత్నమే చెయ్యాలి. అప్పుడే మనకి దాని మీద ఒక కమాండ్ అనేది డెవలప్ అవుతుంది. ఇదిగోండి మరొక వర్డ్ చూడండి, ప్రివైలింగ్ అనే ఒక మంచి వర్డ్ మీకోసం పరిచయం చేశాను. ప్రివైలింగ్ అంటే ప్రస్తుతం ఉన్న, ఎగ్జిస్టింగ్ అంటాం అమ్మా. ప్రివైలింగ్ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ అంటాం. ప్రివైలింగ్ అంటే ఎగ్జిస్టింగ్ అంటాం, ఎగ్జిస్టింగ్ అంటాం. డెలిబరేషన్ అంటే ఏంటి? చాలా మంచి వర్డ్, డెలిబరేట్లీ అంటాం. ఐ హావ్ టేకెన్ ద డెసిషన్ డెలిబరేట్లీ అంటే ఏంటి? డెలిబరేషన్, ఐ హావ్ టేకెన్ ద డెసిషన్ డెలిబరేట్లీ అంటే ఏంటో తెలుసా? చాలా ఎక్కువసేపు నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం అంటాం మనం. అంటే ఇన్స్టెంట్ గా తీసుకోలేదు ఆ డెసిషన్, డెలిబరేట్ గా చేశాను. అంటే ఆఫ్టర్ ఎ లాంగ్ అండ్ కేర్ఫుల్ థాట్, చాలా రోజుల పాటు, చాలా కాలం పాటు, చాలా సేపటి వరకు నేను దాని గురించి ఆలోచించి ఆ పని చేశానని చెప్పడానికి ఏమంటాము? డెలిబరేషన్ అంటాం. ఇదిగోండి రెస్ట్రైన్ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది. రెస్ట్రైన్ అంటే కంట్రోల్ చేయడం అమ్మ. రెస్ట్రైన్ అంటే ఏంటంటే కంట్రోల్ చేయడం అంటాం. రిస్ట్రైన్ అంటే కంట్రోల్ చేయడం అంటాం. ఏమంటాము? రిస్ట్రైన్ అంటే కంట్రోల్ చేయడం అంటాము. ఓకేనా? కంట్రోల్ చేయడం అంటాము. ఇక ఆ తర్వాత కానీ మనం చూసినట్టయితే ఇదిగోండి ఒక మంచి వర్డ్ ని నేను మీకు పరిచయం చేశాను, ఎక్స్ప్లిసిట్లీ అన్నాం. ఏమన్నాము? ఎక్స్ప్లిసిట్లీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎక్స్ప్లిసిట్? అంటే స్పష్టంగా అంటాం, క్లియర్ గా అంటాం. ఎక్స్ప్లిసిట్లీ అంటే స్పష్టంగా, క్లియర్ గా. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు వొకాబులరీ కోసం ఈ వీడియో చేశాను. నేను ఇప్పుడు చెప్పే ప్రతి వొకాబులరీ మీకు స్పష్టంగా, క్లియర్ గా చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? శ్యామ్ సార్ హీ హాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ద వొకాబులరీ ఎక్స్ప్లిసిట్లీ అంటారు. లేకపోతే సరిగ్గా చెప్పలేదు, అర్థం కాలేదు అంటారు. ఎక్స్ప్లిసిట్లీ అంటే స్పష్టంగా. అంటే ఎవరైనా ఎక్స్ప్లిసిట్ గా చెప్తే ఇంకా డౌట్ రాకూడదు, అలా ఉండాలి. అలా డౌట్ రాకుండా ఉండేలా చెప్తే ఎక్స్ప్లిసిట్ గా చెప్పాము అంటాం మనం. గుర్తుపెట్టుకుంటారా మరి? ఓకేనన్నా. ఇక ఎఫిలియేషన్. ఎఫిలియేషన్ అంటే దగ్గరి బంధం, సంబంధిత అంటాం. దిస్ కాలేజ్ ఈజ్ ఎఫిలియేటెడ్ టు జేఎన్టీయు అంటాం కదా. ఎఫిలియేషన్ అంటే స్ట్రాంగ్ రిలేషన్ అని కూడా అనుకోవచ్చు. ఎఫిలియేషన్ అంటే స్ట్రాంగ్ రిలేషన్ అని కూడా అనుకోవచ్చు. అజంప్షన్ అనే ఒక మంచి వర్డ్ వచ్చింది, మనలో చాలా మంది తెలిసే ఉండొచ్చు. అజంప్షన్ ఇక్కడ రాస్తాను చూడండి. అజంప్షన్ అంటే మన ఊహాగానాలు, మనం అనుకుంటున్నది. నేను అలా అనుకుంటున్నాను అంటాం కదా. నేను అలా అనుకుంటున్నాను అని చెప్పడానికి ఏమంటాం అంటే దాన్ని మనం అజంప్షన్ అంటాం. నేను అలా అనుకుంటున్నానని చెప్పడానికి ఏమంటాము? అజంప్షన్ అంటాం. నేను అలా అనుకుంటున్నానని చెప్పడానికి ఏమంటాం ఫ్రెండ్స్? అజంప్షన్ అంటాము. ఇదిగోండి ప్రీ డిటర్మైన్డ్ అంటాం మనం. ప్రీ డిటర్మైన్డ్ అంటే ముందే అనుకోవడం. అంటే ఏది జరగబోతోందో ముందే మనం ఒక క్లారిటీగా అనుకుంటే, ముందే మనం డిటర్మైన్ చేసేస్తే దాన్ని చెప్పడానికి ప్రీ డిటర్మైన్డ్ అంటాం. ప్రీ డిటర్మైన్డ్ అంటాం. ఓకేనా? సరే, ఇక మనం ఇదే ఆర్టికల్లో కానీ ఇదే కాలంలో కానీ కొంచెం లాస్ట్కి వచ్చినట్టయితే మనకి ఇందులో మాక్సిమం అన్ని కూడా తెలిసిన పదాలే ఉన్నాయి. థర్డ్ కాలంలో కూడా మనం వచ్చేద్దాము. థర్డ్ కాలంలో ఏమన్నారు ఒకసారి కానీ చూసినట్టయితే, రైట్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇందులో తెలియని వర్డ్ ఏది ఉన్నా కూడా మనం వెంటనే రాసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్, ఈ పదం చూడండి, ఎలివేట్ అనే వర్డ్ వచ్చింది మనకి. ఎలివేట్ అంటే ఇంక్రీజ్ అమ్మ, పెంచడం. మీకు ఎలివేషన్ అంటాం కదా. మనకి ఇప్పుడు సినిమాలో ఏం చేస్తారు, మన మూవీస్ లో ఏం చేస్తారు? హీరోని ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తారు, అవునా? చాలా సినిమాల్లో
హీరోయిజం ని హీరోని కూడా బాగా ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తారు. దాన్ని ఎలివేట్ అంటామమ్మ. దాన్ని ఏమంటాం? ఎలివేట్ అంటాం. ఎంపవర్. ఎంపవర్ అంటే శక్తిని ఇవ్వడం, దానికి అధికారాన్ని ఇవ్వడం, శక్తిని ఇవ్వడం. ఎంపవర్ అంటాం. ఏమంటాము? ఎంపవర్. ఎంపవర్ అంటాం. గుర్తుపెట్టుకుంటారా? ఎంపవర్. ఇంకా ఇన్ఈక్వాలిటీ అంటే నేను చెప్పాను, అసమానత్వం అంటాం, అంటే నాట్ ఈక్వల్ అంటాం. ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటమ్మా? నాట్ ఈక్వల్ అంటాం. గుర్తుపెట్టుకుంటారా? మరి ఇలా చాలానే వొకాబులరీ ఇందులో ఉన్నాయి. రైట్. ఏదేమైనా కూడా కొన్ని ముఖ్యమైన వొకాబులరీని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారి నేను మరి ఇప్పటిదాకా చెప్పిన వర్డ్స్ ని మీకోసం నేను మరి త్వరగా రివైజ్ చేసే ప్రయత్నం చేస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైతే ఇందాక ఫాలో అవ్వలేకపోయారో, మిస్ అయ్యారో, చక్కగా వాళ్ళు ఇప్పుడు డీటెయిల్ గా వర్డ్స్ ని రాసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక మంచి వర్డ్ ని మీకు నేను పరిచయం చేస్తున్నాను. స్టీరియోటైప్ అనే వర్డ్. స్టీరియోటైప్ అంటే ఎక్కువ మంది నమ్మేది కానీ అది సరైనది కాకపోవచ్చు అంటాం. స్టీరియోటైప్. రిపీట్ చేయడానికి ఒక మంచి వర్డ్ నేను చెప్పాను, రీటరేట్. రీటరేట్ అంటే రిపీట్ చేయడం, చెప్పిందే మరలా చెప్పడం. రీటరేట్ అంటాం. డిఫరెన్సెస్ ని, వ్యత్యాసాలని ఏమంటామంటే డిస్పారిటీ అంటాం. డిస్పారిటీస్ అంటాం. దానిలాగే ఇన్ఈక్వాలిటీస్ అనే వర్డ్ కూడా దానికి బాగా దగ్గరగా ఉన్న వర్డే. అసమానత్వాలు అంటాం, ఇన్ఈక్వాలిటీస్ అంటాం. ఖండించడాన్ని ఏమంటామంటే కండెమ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఖండించడాన్ని ఏమంటామంటే కండెమ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక రభస జరిగింది, రక్కస్ జరిగింది అని చెప్పడానికి ఫరోర్ అంటాం. ఫరోర్ అంటే అవుట్ బ్రేక్ అని గుర్తుపెట్టుకోండి మీరు. ఫరోర్ అంటే అవుట్ బ్రేక్ అని గుర్తుపెట్టుకోండి. ఇక వెనక్కి వెళ్ళిపోవడాన్ని ఏమంటాము అంటే రిగ్రెసివ్ సొసైటీ అంటాం. వెనక్కి వెళ్ళిపోవడాన్ని ఏమంటామంటే రిగ్రెసివ్ సొసైటీ అంటాం. రిగ్రెసివ్ సొసైటీ అంటాం. వెనక్కి వెళ్ళిపోవడాన్ని రిగ్రెసివ్ సొసైటీ అంటాం. అలాగే మిసోగైనిస్ట్ అంటాం నాన్న. మిసోగైనిస్ట్ అంటే ఎవరికైతే ఉమెన్ అంటే కోపం ఉంటుందో, ఇష్టం ఉండదో వాళ్ళని మిసోగైనిస్ట్ అంటాం. ఇక అవుట్రేజియస్ అనే ఒక వర్డ్ ని నేను మీకు 4-5 సార్లు చెప్పాను. అవుట్రేజియస్ అంటే ఏంటి అంటే బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అవుట్రేజియస్ అంటే వెరీ బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. అవుట్రేజియస్ అంటే వెరీ బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. ఎమాన్సిపేట్ అంటే ఫ్రీ అయిపోవడం అమ్మ. ఎమాన్సిపేట్ అంటే ఫ్రీ అయిపోవడం, విడుదల అయిపోవడం అంటాం. విడుదల అయిపోవడం, ఫ్రీ అయిపోవడం అంటాం. పెడస్టల్ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది. పెడస్టల్ అంటే 2 రకాలుగా దీన్ని చెప్పచ్చు అని చెప్పాను. ఒకటి పునాది, సపోర్ట్ అంటాం, బేస్ అంటాము. ఇంకొకటి విపరీతంగా మితిమీరిన గౌరవాన్ని పొందడం. పెడస్టియల్ అంటాం, మితిమీరిన గౌరవాన్ని పొందడం. డిప్రైవ్డ్ అంటే లేకపోవడం నాన్న. డిప్రైవ్డ్ అంటే లేకపోవడం. డిప్రైవ్డ్ అంటే లేకపోవడం అంటాం, లేకపోవడం. ఇక తగ్గించడానికి ఒక మంచి వర్డ్ నేను చెప్పడం జరిగింది, ట్రంకేటెడ్. గుర్తుందా? ట్రంకేట్ అంటే రెడ్యూస్ అమ్మ, షార్ట్ చేయడం. ట్రంకేట్ అంటే రెడ్యూస్. చాలా వొకాబులరీ నేర్చుకుంటున్నాము అని చెప్పాలనుకోండి, మిరియడ్ అంటాం. గుర్తుందా? మిరియడ్ రీజన్స్ అని ఒక పదాన్ని చూసాం. మిరియడ్ అంటే చాలా అంటాం. మిరియడ్ అంటే చాలా అంటాం. మిరియడ్ అంటే చాలా అంటాం. గట్టిగా చెప్పడము, అలాగే చాలా ముఖ్యంగా చెప్పడాన్ని ఇంపరేటివ్ అంటాం. ఇది చాలా ముఖ్యమైనది అని మనం ఆదేశిస్తూ చెప్పడాన్ని, చాలా ఇంపార్టెంట్ అని మనం నొక్కి ఒక్కాడించడాన్ని ఇంపరేటివ్ అంటాం. ఇంపరేటివ్ అంటాం. ఇంపరేటివ్ అంటాం. ఒక మంచి పదం చెప్పాను గుర్తుందా? అధికారాన్ని మిస్యూజ్ చేయడాన్ని ఏమంటాము? డెస్పోటిజం అంటాం. డెస్పోటిజం అంటే ఏంటమ్మా? పవర్ ని మనం మిస్యూజ్ చేయడం అంటాము. డెస్పోటిజం అంటే పవర్ ని మనం మిస్యూజ్ చేయడం అంటాం. ఎంట్రెంచ్డ్ అంటే ఏంటి? వేలతో సహా పాతుకుపోవడం. ఎస్టాబ్లిష్డ్ అని చెప్పడానికి ఏమంటాము? ఎంట్రెంచ్డ్ అంటాం. ఎస్టాబ్లిష్డ్ అని చెప్తాం. ఇక చాలా కాలం పాటు నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయమే అని చెప్పడానికి ఏంటి అంటే డెలిబరేట్లీ అంటాం. డెలిబరేషన్ అంటే చాలా సేపు నేను ఆలోచించి ఒక నిర్ణయం కానీ తీసుకున్నట్టయితే ఆ ఆలోచన చేయడాన్ని డెలిబరేషన్ అంటే. నేను నిర్ణయం తీసుకున్నావు లేదా అని పక్కన పెడితే చాలా సేపు కేర్ఫుల్ గా నేను ఆలోచిస్తే దాన్ని నేను డెలిబరేషన్ అంటాను. ఏమంటాను? డెలిబరేషన్ అంటాను. అలాగే ఇంకా చాలా క్లియర్ గా అని చెప్పడానికి ఏంటి? ఎక్స్ప్లిసిట్లీ. గుర్తుందా? నేను ఇందాక నా ఎగ్జాంపులే ఇచ్చాను. మనం వొకాబులరీ చెప్తే పిల్లలకు చక్కగా అర్థమయ్యేలాగా చెప్పాలి, డౌట్ అనేది రాకూడదు. అలా క్లియర్ గా మాట్లాడడానికి, క్లియర్ గా చెప్పడాన్ని ఎక్స్ప్లిసిట్లీ అంటాం మనం. క్లియర్ గా చెప్పడాన్ని ఏమంటాము? ఎక్స్ప్లిసిట్లీ అంటాం మనం. అలాగే బ్యాక్లాష్ అనే ఒక మంచి పదాన్ని కూడా మీకోసం నేను పరిచయం చేయడం జరిగింది. బ్యాక్లాష్ అంటే ఎదురు దెబ్బ అంటాం. ఎదురు దెబ్బ అంటాం. బ్యాక్లాష్ అంటే ఎదురు దెబ్బ అంటాం మనం. ఎదురు దెబ్బ అంటాం. అలాగే ఎక్కువసేపు కన్ను ఆర్పకుండా చూడడాన్ని ఏమంటామంటే గ్లేర్ అంటాము.
ఎక్కువసేపు కన్ను ఆర్పకుండా చూడటాన్ని ఏమంటాము అంటే గ్లేర్ అంటాము. గ్లేర్ అంటాము. ఇక వారసత్వాన్ని ఏమంటామని చెప్పకపోయినా మీ అందరికీ బాగా తెలుసు. హైరార్కీ అంటాం. హైరార్కీ అంటే వారసత్వం. అవునా కదా? ఇంకా చాలా ఉన్నాయి. నేను మీకు కొన్ని మాత్రమే చెప్తున్నాను. ప్రతిరోజు వొకాబులరీ క్లాస్‌లో ప్రతి వొకాబులరీ వీడియోలో కనీసం ఒక 15-20 పదాలు నేర్చుకునే ప్రయత్నమే చెయ్యాలి. అలా కానీ మనం ఒక 2-3 నెలలు చేయగలిగితే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకొక 20 వర్డ్స్ అనుకోండి. అంటే మంత్‌కి 600 వర్డ్స్. అలా ఒక 3 మంత్స్‌కి 1800 పదాలు. తక్కువ అనుకుంటున్నారేమో చాలా ఎక్కువ. మీరు అంటే సుమారుగా 2000 కొత్త పదాలు కానీ నేర్చుకోగలిగితే ఇక పేపర్ అనేది మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. చదువుతున్నప్పుడు కష్టంగా అనిపించదు. ఏ ఆర్టికల్ అయినా కూడా వెంటనే అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైమ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే మరింత సులువుగా క్వెషన్ పేపర్ ని ఆన్సర్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజు నేను చెప్పిన ఈ వొకాబులరీలో 3 పదాలను నేను మీకు మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ గా అనౌన్స్ చేస్తున్నాను. వర్డ్ ఆఫ్ ద డే గా ఏంటమ్మా వర్డ్ ఆఫ్ ద డే గా నేను 3 పదాలను అనౌన్స్ చేస్తున్నాను. మొట్టమొదటిది డెస్పోటిజం. మీరు కూడా స్టడీ చేయండి. ఇంటర్నెట్ లో కానీ డిక్షనరీలో కానీ స్టడీ చేయండి. డెస్పోటిజం అంటే అధికారాన్ని మిస్యూజ్ చేయడం, వైలెంట్ గా బిహేవ్ చేయడం. డెలిబరేషన్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. డెలిబరేషన్ చాలా సేపు దీర్ఘాలోచన చేయడాన్ని డెలిబరేషన్ అంటాము. డెలిబరేట్లీ అంటాము లేదా డెలిబరేషన్ అని కూడా అంటాం. డెలిబరేట్లీ అంటాం లేదా డెలిబరేషన్ అని కూడా అంటాం. ఇక మూడో పదం ఎమాన్సిపేట్. ఏంటమ్మా ఎమాన్సిపేట్. ఎమాన్సిపేట్ అంటే ఫ్రీ అయిపోవడం. సెట్ ఫ్రీ అంటాం లేదా గెట్ ఫ్రీ అంటాం. ఈ 3 పదాలని నేను ఇవాళ మీకు వర్డ్ ఆఫ్ ద డే గా అనౌన్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటది? డెస్పోటిజం, ఎమాన్సిపేట్, డెలిబరేషన్. గుర్తుంటుందా? ఫాలో అవుతున్నారా? అర్థమవుతుందా? వొకాబులరీ బుక్ లో రాసుకోవాలి కంపల్సరీగా. రైట్ నాన్న? అలా ఈ రోజు మనం వొకాబులరీ సిరీస్ లో మన వొకాబులరీ సెషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ని మనం డిస్కస్ చేసుకోవడం అనేది చూసాము. ఓకేనా ఫ్రెండ్స్? నేను వీడియో మొదట్లో చెప్పినట్టు మరొకసారి గుర్తు చేస్తున్నాను. LTX క్లాసెస్ కి సంబంధించి ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఎలా అయితే ఈ వీడియోస్ అన్ని చూస్తున్నారో ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఓన్లీ ఫర్ క్యాట్ ఎగ్జామ్. మీకు ఆ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ మీరు క్లిక్ చేసుకోగలిగితే ఎవరైతే క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఎవరైతే క్యాట్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవుతున్నారు, మీకు అందులో రెగ్యులర్ గా హిందూ న్యూస్ పేపర్ లో వస్తున్న ఎడిటోరియల్ కాలమ్స్ యొక్క అనాలిసిస్ అక్కడ నేను చేస్తున్నాను. అనాలిసిస్ చేయడమే కాకుండా అనాలిసిస్ చివరిలో ఆ ఆర్టికల్ లోంచి రేపు మనం రాయబోయే క్యాట్ ఎగ్జామ్ లో ఒకవేళ క్వశ్చన్స్ వస్తే ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చో కూడా నేను చాలా క్లియర్ గా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ లింక్ మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అది కంపల్సరీగా చూసుకోవచ్చు. విషింగ్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ నాన్న. I'll meet you in my next vocabulary class. Signing off, your Shyam sir.